వాళ్ళు. మీరేం చేస్తుంటారు? తీసుకొని హాస్టల్ పంపించాలంటే ఇబ్బందులు, మాకు ఈ చిన్న పిల్లలు పంపించాలంటే ఇబ్బందులు పడుతున్నాయి. మీరు న్యాయం చేయండి మేడం. కూలీ నాలి చేసి గొర్రెలు మోసం చేస్తాడు అవసరం ఇది. మాకేం తెలుసు? ఏ ఊరికైనా వెళ్ళాలంటే బస్ బోర్డులో తెలియదు. అంటే అమ్మ ఇప్పుడు మీరు గొర్రెలు కాసుకొని బతుకుతాం మేడం, మేము వ్యవసాయమే చేస్తాము అని మీరు అంటున్నారు. మళ్ళీ ₹1,00,000 ఇచ్చాం మేడం మేము అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చుట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చారా, లేకపోతే వాళ్ళవేనా, లేకపోతే మంగిలిది రైటా, లేకపోతే వీళ్ళది రైటా అని చెప్పేసి వాళ్ళు ఎవరిని నమ్మాలో వాళ్ళకి అర్థం కాదు కదా. సో మీరు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ప్రామిసరీ నోట్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానీ, సంతకాలు, ఫొటోస్ తీసుకోవడం అన్ని ఉన్నాయి మేడం. చూపించాలంటే చూపిస్తాం మేడం. ఈ లోన్లు తీసుకున్నాం, హౌస్ లోన్ తీసుకున్నాం, ఫ్లాట్ లోన్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి చుట్టాల దగ్గర తీసుకొచ్చిన అన్ని కాగితాలు ఉన్నాయి, అవి కూడా చూపించాము. ఉన్నాయి. వాళ్ళకు పైసలు ఇచ్చినాం, అవి కట్టలు ఫోటో కూడా తీసుకున్నాం. ఎన్ని కట్టలు ఇచ్చినాం, ఫొటోస్ ఉన్నాయా? అవన్నీ కట్టలు ఏ తారీఖు ఎన్ని కట్టలు ఇచ్చినాం, ఎంత పైసలు ఇచ్చినాం, అది ఫోటో కూడా తీసుకున్నాం. కొద్ది గొప్ప వడ్డీ వచ్చినాయి, నీకు తీరింది, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? సరే పెట్టండి మేడం, ఉన్నది ఇవ్వండి మేడం. ఎట్టయినా గానీ వాళ్ళు ప్రజల కోసం తీసుకొచ్చిన డబ్బులు వాళ్ళకు అప్పచెప్పుకుంటా తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు నెలకి నష్టపోయినా పర్వాలేదు, వాళ్ళకు పంపిస్తే చాలు మేడం. వాళ్ళ తాతతో మిగిలిన ఎంత ఉంటాయో ₹10 ఉంటే ₹10, ₹20 ఉంటే ₹20 మిగిలిన ఇప్పుడు మేము ఇచ్చిన తప్పది. పిల్లల పెళ్లిళ్ళ కోసము సేవింగ్స్ అవన్నీ కావాలని మళ్ళీ నేను మీ పెళ్లిలకు అందిస్తా, మీ పెళ్లిలో బిడ్డల పెళ్లి చేపిస్తా, మంగిలి మధు చేసిండు. మాకు మంగిలి తెలియదు మేడం, ఆయన తీసుకొచ్చిండు మంగిలి. మావోలే పాలోలే, ఈ మధు మా పాలోలే. అప్పుడు వాళ్ళ అక్కకు పెళ్లి చేయాలంటే ₹1 కూడా లేదు మేడం. అట్లాంటి మనిషి ఇట్లా మోసం చేస్తాడు, ఇట్లా బయట దిగుతాడు మాకు కూడా ఆఫీసర్. ఫ్యాక్టరీ అది మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి, మన ఏదో ఒకటి గంజాయి ఏదో అన్ని ఉన్నాయి అని చెప్పి మోసం చేసి తీసుకుపోయింది. నీకు అన్ని కూడా చెప్పలే మేడం. ఇప్పుడు నీకు నెల జీతం ఇస్తున్నావు, నీకు అన్ని ఎందుకో ఏం అవసరం అన్ని అడగ అవసరం. అలాంటప్పుడు నువ్వు ఎక్కువ అందరు వాళ్ళకి ఆన్సర్ అడిగితే మీ పైసలు వద్దని అంటారు. అందుకనే మేము అడగలేదు. అంటే నువ్వు ఇస్తున్నావు కదా, ఇంకా నువ్వు సంపాదించుకుంటావు, మేము అడిగితే మా పైసలు తీసుకోకపోతే మళ్ళీ మనం కూడా సంపాదించుకోవాలి. ఎందుకు అడగడం? మనం అందరు ఇస్తారు కదా, వస్తున్నాయి మన అన్ని ఎందుకు తెలుసుకోవాలి అని జరుగుతుంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది, మనం చూద్దాం. ఒకవేళ మీకు ఈ డబ్బులు తిరిగి రాని పరిస్థితి ఉంది అని అంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి? మాకు ఇప్పుడు ఇన్ని ఆకర్షమైనాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మేము ఏం పని చేయలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళు అప్పు ఏం తీరుస్తాం, ఏడకి తీరుస్తాం? బ్యాంకులు అప్పే ₹1 తీర్చలేకపోతున్నాం. రోజు తాళాలు వేస్తున్నాయి, హౌజులలో ఇంట్లో ఉండేది కూడా ఇట్లా చేసే వద్దనాలి. ఇవన్నీ తేతే అని వాళ్ళు చెప్తే మేము తీసుకొచ్చాం. పోయినా పర్వాలేదని అసలు చుట్టాల దగ్గర అప్పులు కూడా తీసుకోపోవద్దు. అట్లాంటి పరిస్థితి చేసి నాకు మోసం, మా అమ్మమ్మల్ని మోసం చేసి ఇట్లా పలారైతే ఎట్లా సావాలి, కోట్ల పోయి కూర్చురు. మేము కూర్చుంటామా మేడం? బర్రెలు గొర్రెలు విడిచిపెట్టి మేము కూర్చుంటామా? ఇప్పుడు పిల్లలకు ఎట్లా పంపించాలి? మేము చదువులకు ఎట్లా పంపించాలి? కాలేజీకి ఎట్లా పంపించాలి? పిల్లలు ఎదిగిరు, మేము ఎట్లా సావాలి? ఈ పరిస్థితి ఏంది? ఇది ఒక హాస్పిటల్ పోతే నీ హాస్పిటల్ నెంబర్ చెప్పంటాడు ఆయన. ఈ పరిస్థితి వస్తుందా? ఆ నెంబర్ ఆయన చేసినా కూడా ఇస్తాడా? ఆయన పలారైతారా? మీకైతే న్యాయం జరిగే వరకే మా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఎట్టు పరిస్థితి అయినా ఒక 2-3 నెలల రోజు నుండి
మంచిగా న్యాయం చేస్తేనే మేము బతుకుతాం మేడం. ఇప్పుడు మా భూమి మీద వస్తున్నాయి మా జనాలు, మీద మేము అర్ధ భూమి రూపాయి అమ్మి సొమ్ము అయినా లేదు మేడం. చేసేస్తాం. ఉన్న సొమ్ము కూడా వాళ్ళు జనాలకి చెప్తే ఇచ్చేనే చేస్తాం మేడం. వేసి ఇచ్చేసినాం. ఇదైతే ఖాయం మేడం. అర్ధ రూపాయి సొమ్ము లేవు మా దగ్గర. ఇంకా ఇప్పుడు సావాల్సిందే కానీ ఏది లేదు. 10 తులాలు బ్యాంకులో వేసి ఇగో ఈ చైన్లు పనికిరాంది చైన్లు వేసుకుంటున్నా. నేను ఒక్కదానే ఆడబిడ్డ, మా నాన్నకు ఇంత డబ్బు ఉంటే ఈ 10 తులాలు బంగారం పెట్టుకునే దానికి పనికిరాంది వేసుకుంటున్నా. వాళ్ళు ఈ బొంద మీద పెట్టి ఈ పరిస్థితి వస్తుందా మాకు? ఆయన వడ్డీ ఇస్తాడా మనకు? ఇట్లాంటి మోసం చేస్తే మాకు ఇప్పుడు ఇస్తే ఏందండి? ఇప్పుడు ఇస్తే నువ్వు వడ్డీ ఇస్తా అని ఇప్పుడు చెప్తే ఏమైంది? ఇప్పుడు ఏడు నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు? నువ్వు ఆశ పెట్టే కదా ఇవి వస్తున్నాయి. జరుగుతుంది. సో వాళ్ళ బాధలు ఎలా చెప్పుకోవాలో అర్థం కాక నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ డబ్బు తిరిగి రాలేదు అని అంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు, నేను 10 తులాలు తాకట్టు పెట్టాను, 2 కోట్లు మేము అప్పు తీసుకొచ్చి మరీ ఇవ్వడం జరిగింది. మాకు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పారు, అవి పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాము, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాము అని చెప్పేసి మాకు నమ్మక ద్రోహం చేసి ఇదంతా గేమ్ ప్లే చేశారు అన్నట్లయితే వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మాకు న్యాయం జరగలేదా, మేము డెఫినెట్గా కుటుంబంతో సహా మేము చనిపోవడమే మాకు మార్గం మేడం, ఇంకేం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా న్యాయం జరగాలనే చూద్దాము.